హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇప్పుడు మీరు చూస్తున్నదే తెలంగాణలో కొత్తగా ఓపెన్ చేసిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్. ఈ స్టేషన్ ని January 6th, 2025 ఓపెన్ చేశారు. ముందుగా ఈ స్టేషన్ నుంచి రన్ అయ్యే ట్రైన్స్ వివరాలు చూద్దాము. ప్రస్తుతానికి 2 ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ని ఈ స్టేషన్ కి మార్చారు. వాటిలో ఒకటి చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ట్రైన్. ఇది యాక్చువల్ గా నాంపల్లి నుంచి ఉంటుంది, దానిని చెర్లపల్లి స్టేషన్ కి మార్చారు. అలానే సికింద్రాబాద్ గోరఖ్పూర్ ట్రైన్, ఇది యాక్చువల్ గా సికింద్రాబాద్ నుంచి ఉంటుంది, దీనిని చెర్లపల్లి స్టేషన్ కి మార్చారు. చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ట్రైన్ ని మార్చి 7th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అలానే గోరఖ్పూర్ సికింద్రాబాద్ ట్రైన్ ని మార్చి 12th నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇవే కాకుండా ఒక 3 ట్రైన్స్ కి చెర్లపల్లిలో స్టాపేజ్ ఇచ్చారు. వీటిలో మొదటిది సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్. ఇది మార్నింగ్ 8:30 టైం కి చెర్లపల్లి స్టేషన్ కి రీచ్ అవుతుంది. అలానే రాత్రిపూట 7 గంటల టైం కి చెర్లపల్లి స్టేషన్ కి రీచ్ అవుతుంది. అలానే గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ మరియు సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ కూడా చెర్లపల్లిలో స్టాపేజ్ ఇచ్చారు. గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12:40 అలానే సికింద్రాబాద్ గుంటూరు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 12:50 చెర్లపల్లిలో ఆగుతాయి. సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ 17233 ఎక్స్ప్రెస్ సాయంత్రం 3:47 అలానే సిర్పూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఉదయం 9:20 చెర్లపల్లిలో ఆగనున్నాయి. ఇవే కాకుండా సంక్రాంతి స్పెషల్ గా ప్రారంభించిన 52 ట్రైన్స్ లో కొన్ని చెర్లపల్లి టెర్మినల్ నుంచి స్టార్ట్ అవుతాయి. వాటిలో చెర్లపల్లి తిరుపతి ట్రైన్ ని 6, 8, 11, 15 తారీఖుల్లో, అలానే రిటర్న్ వచ్చే ట్రైన్ తిరుపతి చెర్లపల్లి ట్రైన్ ని 7, 9, 12, 16 తారీఖుల్లో రన్ చేస్తారు. ఇంకా మిగతా స్పెషల్ ట్రైన్స్ లైక్ వికారాబాద్ కాకినాడ, కాకినాడ చెర్లపల్లి, నర్సాపూర్ చెర్లపల్లి, కాచిగూడ శ్రీకాకుళం రోడ్, ఇలా మిగతా స్పెషల్ ట్రైన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు ఈ చెర్లపల్లి స్టేషన్ కి ఎలా రీచ్ అవ్వాలి అనేది ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో చూద్దాము. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ లో చూస్తున్నది చెర్లపల్లి రైల్వే టెర్మినల్. ఇటువైపు మీరు చూస్తున్నది ఓల్డ్ రైల్వే స్టేషన్, అలానే ఇటువైపు ఉన్నది న్యూ రైల్వే స్టేషన్. ఈ న్యూ రైల్వే స్టేషన్ కి ఎంట్రీ ఇక్కడ నుంచి ఉంటుంది. సో మీరు ఇక్కడ ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ రైల్వే ట్రాక్. చెర్లపల్లి దగ్గర నుంచి సికింద్రాబాద్ దాకా ఇది రైల్వే లైన్. ఇది సుమారుగా 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అలానే ఇటువైపు చూస్తే భువనగిరికి సమీపంలో పగిడిపల్లి జంక్షన్ దగ్గర ఈ రైల్వే ట్రాక్ అనేది 2 ways కింద డివైడ్ అవుతుంది. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే గుంటూరు వైపు వెళ్లే ట్రాక్ వస్తుంది. అదే ఇలా స్ట్రైట్ వెళ్తే కాజీపేట జంక్షన్, హన్మకొండ వెళ్లే ట్రాక్ వస్తుంది. సో ఈ 2 రూట్స్ నుంచి వచ్చే ట్రైన్స్ అన్ని చెర్లపల్లి మీద గుండానే వెళ్తాయి. ఇప్పుడు ఒకసారి రోడ్డు కనెక్టివిటీ చూద్దాము. సో ఇక్కడ మీరు రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ సికింద్రాబాద్ దగ్గర నుంచి తార్నాక, హబ్సిగూడ మీద గుండా ఉప్పల్ జంక్షన్ కి వచ్చే దారి. ఈ ఉప్పల్ జంక్షన్ దగ్గర నుంచి మనం ఇటువైపు వెళ్తే గట్కేసర్ వైపు వెళ్తాము. సో ఈ చెర్లపల్లి స్టేషన్ కి బ్యాక్ సైడ్ ఉన్న ఎంట్రన్స్ వైపు నుంచి వెళ్తే ఈ రోడ్డు వాడుకొని ఈసీఐఎల్ మౌలాలి మీద గుండా తార్నాకకి రీచ్ అవ్వచ్చు. ఈ చెర్లపల్లి దగ్గర నుంచి తార్నాక క్రాస్ రోడ్స్ దాకా 11 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ నుంచి కాకుండా ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే ఈ రోడ్డు వాడుకొని మనం మల్లాపూర్ మీద గుండా హబ్సిగూడలోకి వెళ్లవచ్చు. అలానే ఈ మల్లాపూర్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే నాచారం మీద గుండా ఉప్పల్ జంక్షన్ కూడా రీచ్ అవ్వచ్చు. ఇంకా ఇలా స్ట్రైట్ వచ్చామంటే బోడుప్పలకు కూడా రీచ్ అవుతాము. ఇవే కాకుండా ఈ చెర్లపల్లి స్టేషన్ దగ్గర ఉన్న రోడ్డుని స్ట్రైట్ వాడుకొని చెంగిచెర్ల క్రాస్ రోడ్స్ దగ్గరికి కూడా రీచ్ అవ్వచ్చు. ఇది నారాపల్లి, ఇది చెంగిచెర్ల ఏరియా. ఇంకా ఈ బ్యాక్ సైడ్ లో ఉన్న రోడ్డు ద్వారా మనం రాంపల్లి మెయిన్ రోడ్డు కూడా రీచ్ అవ్వచ్చు. అయితే ఈ చెర్లపల్లి దగ్గర రోడ్స్ అనేవి చాలా ఇరుగ్గా ఉంటాయి. మేము వీడియో షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం తార్నాక దగ్గర నుంచి ఈ రోడ్డు వాడుకొని వెళ్ళాము. ఈ రోడ్డు కంఫర్ట్ గానే ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ రోడ్డు మాత్రం చాలా ఇరుగ్గా ఉంది. ఈ చెర్లపల్లి స్టేషన్ కి కనెక్ట్ అయ్యే రోడ్స్ అన్నిటిని 100 feet రోడ్స్ లాగా వైడ్ చేయాలి అని ప్రపోజల్ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్స్ గనక మరింత వెడల్పు అయితే డెఫినెట్ గా చెర్లపల్లికి కనెక్టివిటీ అనేది మరింత ఈజీ అవుతుంది. ఈ స్టేషన్ మనకి సికింద్రాబాద్ నుంచి సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది హైదరాబాద్ ఈస్ట్ కిందకి వస్తుంది. ఆల్రెడీ సిటీలో 4 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. అవి సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి స్టేషన్స్. ఈ 4 రైల్వే స్టేషన్స్ కలిపి రోజుకు సగటున 2.8 లక్షల ప్రయాణికులతో 465 రైళ్లు వస్తూ పోతూ ఉంటాయి. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్స్ వినియోగదారులు ఎక్కువ అవటం వల్ల గరిష్ట సామర్థ్యంతో నడుస్తున్నాయి. ఈ సమస్యను తగ్గించడానికి సౌత్ సెంట్రల్ రైల్వే సిటీకి ఈస్ట్ ను ఉన్న చెర్లపల్లి స్టేషన్ ని ప్రత్యామ్నాయ టెర్మినల్ గా అభివృద్ధి చేసింది. ఇక్కడ ప్రయాణికుల సదుపాయాల ఏర్పాట్ల కోసం రైల్వే బోర్డు 221 కోట్ల రూపాయలను కేటాయించింది.
ఇక్కడ ఆల్రెడీ 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అవి కాకుండా 4 ప్లాట్ఫామ్స్ ని కొత్తగా నిర్మించారు. ప్లాట్ఫామ్స్ పరంగా చూస్తే సికింద్రాబాద్ తర్వాత ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉన్న స్టేషన్ ఇదే. అలానే సౌత్ సెంట్రల్ రైల్వే కింద ఉన్న పెద్ద స్టేషన్స్ లో సికింద్రాబాద్, విజయవాడ తర్వాత ఇదే 3వ అతిపెద్ద స్టేషన్ కాబోతుంది. ఇది టెర్మినల్ స్టేషన్ ఈ కొత్తగా కడుతున్న 4 ప్లాట్ఫామ్స్ కోసం. అంటే కొన్ని ట్రైన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవటం అలానే ఇక్కడే ఆగిపోవటం జరుగుతుంది. యాక్చువల్ గా ఇక్కడ 10 ప్లాట్ఫామ్స్ ని ప్లాన్ చేశారు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్స్ ప్రాబ్లమ్స్ తో 9 ప్లాట్ఫామ్స్ నే నిర్మించారు. ఈ స్టేషన్ ని అభివృద్ధి చేయటం వల్ల రోజుకి కనీసం 100 రైళ్లను నిలపడానికి అవకాశం లభిస్తుంది. అలానే 50,000 కన్నా ఎక్కువ మంది ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుంది. అసలైతే చెర్లపల్లి స్టేషన్ లో 2 ప్లాట్ఫామ్స్ ఉండేవి. తర్వాత ఎంఎంటీఎస్ కోసం మొత్తం 5 ప్లాట్ఫామ్స్ ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ టెర్మినల్ స్టేషన్ కోసం ఇంకా 4 ప్లాట్ఫామ్స్ ని నిర్మించారు. అలానే ఈ చెర్లపల్లి స్టేషన్ లో 9 ప్లాట్ఫామ్సే కాకుండా 4 ఎక్స్ట్రా పిట్ లైన్స్ ని కూడా ఏర్పాటు చేశారు. అలానే ఈ స్టేషన్ లో ఒక లోకో ట్రిప్ షెడ్ ని కూడా ఏర్పాటు చేశారు. ఈ లోకో ట్రిప్ షెడ్ లో కూడా 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈచ్ లోకోకు సంబంధించి మెయింటెనెన్స్ వర్క్స్ ని చేపడతారు. ఇవి ఈ చెర్లపల్లి స్టేషన్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.